మీరు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు బిలాముకి ఏం కనపడలేదు ధనాపేక్ష వల్ల. ఇది ఎదుటిన్న దేవదూత కనపడలేదు. దేవదూత అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు దూతగా ఉన్నాడు, పలు రకాలుగా యేసుక్రీస్తు ప్రభు సంచరించాడు. ఇప్పుడు దేవదూత దేవుని సేవకుడు, గాడిద దేవుని సేవకుడు అయితే అప్పుడు యేసు ప్రభు గాడిద మీదకి వచ్చాడు. కాబట్టి చాలా మంది ప్రజలకుండే గుడ్డితనం ఏంటంటే ఆత్మీయతలో ఎక్కడ బలహీనమవుతున్న విధానం ఆలోచించవు. ఎందుకు నా ఎదుటిన్న గాడిదతో నోరు దేవుడు మాట్లాడించాడు అంటే సేవకుడుతోనే గాడిదని మీకు అంటే గాడిద దేనికి చూసినంటే బరువులు మోసింది, భారాన్ని భరించింది. సేవకుడు భారాన్ని మోసేవాడు, సేవకుడు కష్టాలను భరించేవాడు. గాడిద చేస్తుంది. అప్పుడు గాడిద అంటది, యజమానుడా, ఆ మాట చెబుతుంటే గుండెలు పగిలిపోవాలా, ఏనాడైనా నీకు తిరుగుబాటు చేసి ఎదురు చెప్పినాడా అంటే దానికి ఎంతమంది నోరు ఉందా?